స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి. పార్టీ నేతలంతా ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నించారు. కానీ ఆ టైంలో బీసీ రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చి కోర్టు తీర్పుతో నేతలంతా సైలెంట్ అయ్యారు. ప్రత్యేకించి ఆ జిల్లాలో అన్ని పార్టీలు స్తబ్దతగా మారి ముభావాన్ని పాటిస్తున్నాయి. నేతలు కూడా ప్రజల్లోకి వెళ్లకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారట. ఇంతకీ రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన జిల్లాలో ఎందుకు ఈ పరిస్థితి అనేది చర్చ జరుగుతుంది. ఆ జిల్లా ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. మొన్నటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలంటూ హడావుడి నడిచింది. దాంతో ఆయా పార్టీల నేతలంతా జనంలోకి దూకి కౌగిలింతల రాజకీయం చేశారు. కానీ అనుకోకుండా వచ్చిన ఒక బ్రేక్ అందరినీ గందరగోళంలో పడేసింది. అదే బీసీ రిజర్వేషన్ అంశం. న్యాయస్థానం తీర్పు తెరపైకి రావడంతో ఆశలు పెట్టుకున్న నేతలంతా ఒక్కసారిగా బ్రేకులు పడిన బండిలా మారిపోయారు. ఫలితంగా జిల్లా రాజకీయ నేతలంతా ఒక్కసారిగా స్తబ్దతకు లోనయ్యారు. ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు, ప్రజల మధ్యకు వెళ్లేందుకు సరైన టాపిక్ లేక, వేదిక దొరక్క సతమతమవుతున్నారు. ఖమ్మం జిల్లాను రాజకీయాల గుమ్మంగా చెప్తుంటారు. అలాంటి జిల్లాకు చెందిన నేతలు కమిట్ అయితే తమ అభ్యర్థిని విజయ తీరాలకు చేర్చడానికి రాత్రనక పగలనక కష్టపడతారు. రాష్ట్రమంతా ఒక్కో తీర్పిస్తే ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రం విలక్షణంగా ఓటేసి పార్టీలకు కళ్లు తెరిపిస్తారు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ విషయంలో గందరగోళం రాగానే నేతలంతా మౌనంగా ఉండిపోయారట. ప్రజల సమస్యలపై గొంతెత్తాల్సిన నాయకులు ఎవరూ కనిపించడం లేదట. కనీసం సమస్యలపై ఏకరు పెట్టేందుకు కూడా ఏ నాయకుడు కనిపించడం లేదట. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన 3 మంత్రులు తమ అనుచరులను నిరుత్సాహపరచకుండా చేసేందుకు ఏం చేయాలో అది చేస్తున్నారు. ఇన్ని రోజులు పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని ముందుకు అడుగులు వేయించారు. కానీ రిజర్వేషన్ అంశం ఇంకా తేలకపోవడంతో పదవుల కోసం ఆశించిన నేతలను సంతృప్తి పరచడం కష్టమైపోతోంది. సెకండ్ కేటగిరీ నేతలు కూడా ఏంది ఈ అయోమయం అంటూ గోల పెడుతున్నారట. అటు జిల్లా ప్రధాన ఆలయ కమిటీల ఏర్పాటులో జాప్యం కూడా అధికార పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా కనిపిస్తోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు హవా చూపించారు. 10 నియోజకవర్గాల్లో 9 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తమ సత్తా చాటారు. కానీ ఆ నేతలకు ఇప్పటివరకు దక్కిందేం లేదట. ఎన్నికల సమయంలో మాత్రమే పార్టీ వైపు చూసిన గెస్ట్ ఆర్టిస్టులకు పదవులు అందిస్తూ నిజమైన కాంగ్రెస్ క్యాడర్ను పక్కన పెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయట. దాంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని టాక్. మంత్రుల పర్యటనల సమయంలో భజన బ్యాచ్ హడావిడి చేస్తోంది. కానీ అసలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతోందట. 6 గ్యారంటీలతో అదర కొడతామంటూ అధిష్టానం ప్రచారం చేస్తూ ఉన్నా నేతలు మాత్రం మాకేం పట్టదు అన్నట్టు వ్యవహరిస్తున్నారట. ఇలాగైతే కాంగ్రెస్ కు డ్యామేజ్ తప్పదు అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గులాబీ నేతలు పవర్ పోయేసరికి కండువా మార్చేశారట. అలా అధికార పార్టీలోకి వచ్చిన వారికి మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉంటున్న నేతలకు పడట్లేదట. ఇక గులాబీ నేతల కథ అలా ఉంటే కమలం నేతల తీరు మరోలా ఉందట. జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం సమాయత్తమవుతున్న తరుణంలో జిల్లాలోని పార్టీ క్యాడర్ మాత్రం వర్గాలుగా విడిపోయి ప్రజల నాడిని పట్టడంలో విఫలమై సతమతమవుతోందట. ఓవరాల్ గా జిల్లాలోని రాజకీయ నేతలంతా మౌనం వహించడంతో పార్టీలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయి. సమస్యలపై గళమెత్తేందుకు ఏ నాయకుడు కూడా చురుగ్గా కనిపించడం లేదు. ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నేతలు రాజకీయాలకు దూరంగా ఉండడం, వామపక్షాలు కూడా ఎవరి దారి వారు చూసుకోవడంతో ప్రజల్లోకి వెళ్లడానికి సరైన టాపిక్ దొరక్క పార్టీలన్నీ కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయాయి. మళ్లీ ఎన్నికల సందడి ప్రారంభమైతే కానీ ఆ ఊపు రాదు.